అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం. నలభై 41 వచనాలు చదవండి. 40 చదవండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ శుద్ధీకరణ కూడికలలో ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నాం. యేసు ప్రభు జీవితంలో కొండ మీద ప్రసంగం ప్రఖ్యాతిగాంచింది. అయితే అపోస్తలుల జీవితంలో పెంతెకోస్తు దినమున పేతురు గారు చేసిన సందేశం అనేది ప్రఖ్యాతిగాంచింది. ఆయన ఆత్మచేత బోధిస్తున్నప్పుడు అనేకులు గ్రొచ్చబడి పడవబడి దేవుని ఆత్మచేత దేవుని వాక్కు చేత గద్దించబడి వారిని అడుగుతున్నారు, అయ్యా మేము వాక్యం విన్నాం, మా హృదయాలు ఏదో పొడిచినట్టుగా అనిపిస్తుంది, మేమేమి చేయాలి అంటే పేతురు గారు ఇచ్చినటువంటి ఒక సర్వోత్తమమైన సలహా, ఆజ్ఞ, దైవికమైన ఆజ్ఞ ఏంటంటే మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. అంటే రక్షణ అంటే నీటిలో మునిగితే కాదు, తెల్ల బట్టలు వేస్తే కాదు, మందిరానికి వస్తే కాదు, కానుక ఇస్తే కాదు. Our salvation depends on separated life. మన రక్షణ మూర్ఖులైన ఈ తరము వారికి వేరవుటలోనే ఉంది. ఎవరండి మూర్ఖులు అంటే ఎవరు మూర్ఖులని చెప్పం. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఈ తరంలో ప్రతి ఒక్కడు మూర్ఖుడే. స్త్రీలు మూర్ఖులుగానే ఉన్నారు, పురుషులు మూర్ఖులుగానే ఉన్నారు, పెద్దలు వృద్ధులు మూర్ఖులుగానే ఉన్నారు, చిన్నపిల్లలు యవ్వనులు అందరూ మూర్ఖులుగానే ఉన్నారు. ఈ తరము పేరే ఏ తరమట? మూర్ఖులకు ఈ తరం. వీరికి వేరైతేనే నువ్వు రక్షించబడినట్టు. ఎవరి తరం అని కొన్ని విషయాలు లేఖన వెలుగుల్లో మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ 3 ప్రసంగాలు చెప్పాను. ఇందు మీద 3 తరాల గురించి ప్రస్తావించాను. ఒకటి చెప్పాలి, వినినోళ్ళు చెప్పండి, విననోళ్ళు చెప్పలేరు కాబట్టి వినినోళ్ళు చెప్పండి. తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరం. మొత్తానికి తల్లిదండ్రులను దీవించని తరం అని చెప్పుకోవచ్చు. రెండో తరం ఎవరో? తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యమును కడగబడుటకు ఇష్టపడని తరం. అంటే స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్. గత రాత్రి ఏం చెప్పాను? ఏ తరం? కన్నులు నెత్తికెక్కిన తరం. ఈరోజు ఇంకొక 3 తరాలు, అవేమో సొలొమోను గారు ప్రస్తావించారు. ఎవరో సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో 11, 12, 13 వచనాల్లో తల్లిదండ్రులను శపించే తరమని, స్వనీతితో కూడిన తరమని, కన్నులు నెత్తికెక్కిన తరమని 11, 12, 13 వచనాల్లో సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో జ్ఞాని అయిన సొలొమోను గారు ప్రస్తావించారు, జ్ఞాపకం చేశారు. ఇప్పుడు నేను చెప్పే ఇంకొక 3 తరాలు ఉన్నాయి. అవి సొలొమోను కంటే గొప్పవాడైన యేసయ్య చెప్పిన తరాలు. స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 6. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చొని ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి, నాట్యమాడలేదు, ప్రలాపించితిమి గాని రొమ్ము కొట్టుకొన రైతిరి అని తమ చెలికాండ్లతో చెప్పుకొను పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారట. ఈ తరం ఏ తరము? యేసు ప్రభు అలనాటి సమాజాన్ని పరీక్షించి పరిశీలించి వారి గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు ఈ తరాన్ని నేను దేంతో పోల్చొచ్చో తెలుసా అని. పిలుపులాటలాడుకున్న పిల్లకాయలు పోలిన తరం ఇది.
అట్లాగే ఇశ్రాయేలు దేశంలో ఏ ఆట ఉందట? పిల్లని గ్రోవి ఊదితే డాన్స్ వేయాలా, ఏడిస్తే రొమ్ము కొట్టుకోవాలా. ఎవరు ఆడుకుంటున్నారు ఈ ఆట? పిల్లలు ఆడుకుంటున్నారట. ఈ తరము వారు ఎట్లున్నారంటే అలా ఉన్నారని యేసయ్య ఈ తరాన్ని పరిశీలించిన మీదట చెప్పాడు. టోటల్గా చెప్పాలంటే కొంచెం ఈ ఆటల గురించి పక్కన పెడితే జస్ట్ లైక్ కిడ్స్ ఈ తరం ఎట్లుందట? చిన్న పిల్లల్లాగా ప్రవర్తిస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాస జీవితంలోకి అడుగుపెట్టి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ఎదుగుతా ఉన్నావా? చిన్నపిల్లల మనస్తత్వాన్ని వదిలిపెట్టావా? పెద్దవారిగా ప్రవర్తించడం నేర్చుకున్నావా? ఎక్కడైనా పరిపక్వత, మెచ్యూరిటీ కనపరుస్తున్నావా? లేకపోతే పిల్లల్లాగా మాట్లాడటం, పిల్లల్లాగా చేయటం, పిల్లల్లాగా వస్త్రాలు వేసుకోవటం, పిల్లల్లాగా జీవించడం, పిల్లల్లాగా. మీరు గమనించారో లేదో, నేటి తరంలో పిల్లలు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారో పెద్దోళ్ళు కూడా ఆడవాళ్ళు అలాంటి డ్రెస్సులు వేసుకున్నారు. మీరు చూసారా? సేమ్ అంతే. అరే ఈ పిల్లలు వేసుకోవాల్సింది కదా, వీళ్ళు వేసుకుంటున్నారు ఏంటిరా అని అనిపిస్తా ఉంది కొన్నిసార్లు. నిజం. అంటే సమాజం ఎదగటం లేదు. మనం అనుకుంటున్నాం రాకెట్ స్పీడ్తో ఎదుగుతున్నాం, శాస్త్రవేత్తలు ఎన్నో కనిపెడుతున్నారు, ఎన్నో శాస్త్ర విజ్ఞానంలో మనం ఎదిగిపోయాం. ఆ గ్రహం మీదకి వెళ్ళాం, ఈ గ్రహం మీదకి వెళ్ళాం, సూర్యుడి మీదకి వెళ్ళటమే తక్కువ అన్నట్లుగా అతిశయించవచ్చు. కానీ ఈ తరము గురించి యేసయ్య ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే జస్ట్ లైక్ ఆల్ దే ఆర్ కిడ్స్ ఇన్ దిస్ జనరేషన్. ఈ తరంలో ఉన్న ప్రతి ఒక్కడు ఒక పిల్లకాయలాగా ఉన్నాడు. నువ్వు ఎట్లున్నావు? యేసయ్య గురించి ఇవ్వబడుతున్న సాక్ష్యం పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు. ఆయన వయసులో, జ్ఞానములో, మనుషుల దయలో, దేవుని దయలో వర్ధిల్లుచుండెను. యేసయ్యకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలండి. యేసయ్య వయసులో ఎదిగాడట. వయసులో ఎదగటం అంటే అర్థం ఏంటో తెలుసా? వయసు పెరగటం కాదు, వయసుకు తగినట్లుగా ప్రవర్తించటం. వయసులో ఎదగటం అంటే 60-70 సంవత్సరాలు రావటం కాదు. వయసులో ఎదగటం అంటే తల నెరవటం కాదు. వయసులో ఎదగటం అంటే ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకుని నాకు అన్నీ తెలుసని విర్రవేగటం కాదు. వయసులో ఎదగటం అంటే ఇవేమీ కాదు, సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు దొరికిపోవడం కాదు. వయసులో ఎదగడం అంటే వయస్సుకు తగినట్లుగా ప్రవర్తించటం. కానీ నేటి తరం ఎట్లా ఉందంటే వయసు పెరుగుతుంది కానీ వయసుకు తగినట్లుగా ప్రవర్తించే ప్రవర్తన ఎదగటంలా. ఇది చిన్న పిల్లల తరము వలె, పిలుపులాటలాడుకున్న పిల్లకాయలను పోలిన తరము వలె. లోకం అట్లాగే ఉంది, సంఘం కూడా అట్లాగే ఉంది. నేను టీవీ చూసి కొన్ని సంవత్సరాలైంది. అయితే అప్పుడు నేను చూసేటప్పుడు కూడా టీవీ షోలలో పెద్ద పెద్దోళ్ళు సైతం చిన్నపిల్లల ఆట ఆడుకునేటువంటి ఆటలు ఆ షోలో ఆడతాం. మీరు కూడా చూసే ఉంటారు. పెద్దోళ్లే, వయసుకు వచ్చిన వాళ్ళే, పిల్లలు పుట్టిన వాళ్ళే, మనవ సంతానం వచ్చిన వాళ్ళే. కానీ వీళ్ళు ఆడే ఆటలు ఏంటో తెలుసా? పిలుపులాటలు ఆడుకునే పిల్లకాయల్లాగా. లోకం అలాగే ఉంది, సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా అట్లాగే ఉంటున్నారు. దేవుడు ఈ తరంలో నిన్ను ప్రత్యేకపరచాలని కోరుకుంటున్నాడు. పిలుపులాటలు ఆడుకున్న పిల్లకాయల వలె కాదు. అపోస్తులైన పౌలు గారు అంటున్నారు, నేను చిన్న పిల్లవాడనైనప్పుడు చిన్న పిల్లవాని వలె మాట్లాడాను, చిన్న పిల్లవాని వలె తలంచాను, చిన్న పిల్లవాని వలె ప్రవర్తించాను. కానీ ఇప్పుడు పెద్దవాడినయ్యాను, చిన్న పిల్లల చేష్టలన్నీ మానివేశాను అన్నాడు. చెప్పాలి, చేతులెత్తి గట్టిగా చెప్పాలి. పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం. ఆయన ఏదో చిన్నప్పుడు జరిగిన సంగతులు చెప్పటల్లా. మీకు అర్థమైందో లేదో, పరిసయ్యుడుగా ఉన్నప్పుడు అతడి ప్రవర్తన హుందాగా ఉందని అనుకున్నాడు, చాలా మెచ్యూర్గా ఉందని అనుకున్నాడు, అంత బాగానే ఉందని అనుకున్నాడు. కానీ యేసు ప్రభు దర్శించిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, అయ్యో నేను చేసిన ప్రతి పని చిన్నపిల్లల్లాగా ఉంది, మాట్లాడిన ప్రతి మాట చిన్నపిల్లల్లాగా ఉంది, ప్రవర్తించిన ప్రతి తీరు చిన్నపిల్లల్లాగానే ఉంది. ఇప్పుడు దేవుని ఆత్మ వలన నేను పెద్దవాడినయ్యాను, దేవుని వాక్యం వల్ల నేను పెద్దవాడినయ్యాను, దేవునితో సహవాసం చేయటం వల్ల నేను పెద్దవాడినయ్యాను. ఇప్పుడు నా మాట చిన్నపిల్లల వలె లేదు, పెద్దల వలె ఉన్నది. నా ప్రవర్తన చిన్నపిల్లల వలె లేదు, పెద్దలలాగా మాట్లాడుతున్నాను. నా ప్రవర్తన చిన్నపిల్లలాగా లేదు, పెద్దవారిలాగా ఉంది. ఒక పెళ్ళికి వెళ్ళావు,
నీ వయసు 40. నువ్వు పిల్లలు తింటున్నట్టుగా తింటున్నావు అనుకో, అంటే ఆ తినేదంతా ఒళ్ళో పోసుకోవటం, పళ్ళని చుట్టూ మెతుకులు, కలిపితే చెయ్యి నిండా మెతుకులు, తింటుంటే సగం ముద్ద లోపలికి వెళ్తాం, సగం ముద్ద ప్లేట్లో పెట్టడం. నీకు 40 సంవత్సరాలు వచ్చినా ఈ విధంగా అనుకుందాం, ఎవరు అలాంటి వాళ్ళు లేరని నేను అనుకుంటున్నాను. 40 సంవత్సరాలు వచ్చినా అలాగ తింటున్నావు అనుకో, నిన్ను చూసిన వాళ్ళు వాల్యూ ఇస్తారా? చెప్పాలి. రెస్పెక్ట్ ఉంటుందా నీకు సమాజంలో? ఎవడో, ఎందుకంటే నీ ప్రవర్తన పిల్లల్లాగా ఉంది, నువ్వు తినే పద్ధతి పిల్లల్లాగా ఉంది, నీ తీరు తిన్నులు పిల్లల్లాగా ఉన్నాయి, నీ వేషధారణ పిల్లల్లాగా ఉంది, నీ వస్త్రధారణ పిల్లలను పోలి ఉన్నది. నీకు ఎట్లా వస్తుంది రెస్పెక్ట్? చిన్న పిల్లల్లాగా ఉంటే, కొంచెం ఇంగిత జ్ఞానం కలిగిన వాడే నిన్ను గౌరవించకపోతే, నీలో ఒక పరిపూర్ణమైన మనిషిని, పరిపూర్ణమైన పురుషుని చూడాలనుకుంటున్న దేవుడు ఎలా ప్రేమిస్తాడు, ఎలా ఇష్టపడతాడు? దేవుడు నీలో బాయ్ని కోరుకోవట్లేదు, మ్యాన్ని కోరుకున్నాడు. బాలుని కోరుకోవట్లేదు, ఒక పురుషుణ్ణి, బలమైన పురుషుని కోరుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనందరం తెలిసిన విషయమే. ఆదామును దేవుడు చేసినప్పుడు తల్లి గర్భంలో వేసి చిన్న పిల్లవారిగా పుట్టించలేదు, కానీ దేవుడు తన స్వహస్తాలతో ఏం చేశాడు? యవ్వనస్తునిగా పుట్టించాడు. స్తోత్రం చెప్పండి. బలవంతునిగా పుట్టించాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నువ్వు యవ్వనునిగా ఉండాలని. మీరు అనుకోవచ్చు, అంటే ఎవరికి రాలేదు డౌట్? ఒకవేళ మీకు డౌట్ రాకపోయినా మీకు డౌట్ తెప్పించి మళ్ళీ ఆ విషయాన్ని నేను చెబుతా. మరి మొదటి ఆదాము యవనస్తుడిగా పుట్టాడు, మరి రెండో ఆదాము ఎవరో పెద్ద చెప్పు. మరి యవనస్తుడిగా పుట్టలేదు కదా, తల్లి గర్భంలోంచి పుట్టాడు కదా, ఇదేమి సెట్ అవ్వట్లేదే. చెబుతా వినండి. మొదటి ఆదామును దేవుడు యవ్వనునిగా తయారు చేశాడు, కానీ యవ్వనునిగా, కుటుంబ యజమానునిగా అతడు రెస్పాండ్ ఫీల్ అవ్వలేదు. భార్య చెప్పింది చేశాడు పిల్లోళ్ళలాగా. కానీ యేసు ప్రభు పిల్లవానిగా పుట్టాడు. కానీ 12 సంవత్సరాల ప్రాయంలో దేవాలయంలో శాస్త్రులతో, పరిసయ్యులతో మాట్లాడుతుంటే, ఇతడు వడ్రవాని కుమారుడు కదా, ఇతనికి ఇంత జ్ఞానం ఎట్లా వచ్చిందని మత పెద్దలు ఆశ్చర్యపోయారు. కొట్టు గట్టిగా. 12 సంవత్సరాలకు ఆయనకున్న జ్ఞానం మత పెద్దలను ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఈయన ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదే, బడికి పోలేదే, పాఠశాలకు వెళ్ళలేదే, చదవలేదే. వీళ్ళ నాన్న ఈ యోసేపే కదా, వీళ్ళమ్మ మరియమ్మే కదా, వడ్రకి పనిచేసేవాడి కొడుకు కదా యేసు. అయినా ఎంత జ్ఞానం ఎట్లా వచ్చిందబ్బా అని నోటి మీద వేలేసుకున్నారు, నివ్వెరపోయారు. ఎందుకంటే ఆయన వయస్సులో ఎదిగాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. 3 రోజులు తిరిగి చుట్టాల ఇంటికి వెళ్ళి, ఆ ఇంటికి వెళ్ళి, యెరూషలేము చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ తిరిగి చివరికి ఎక్కడున్నాడబ్బా అంటే ఆలయంలోకి వెళ్తే, యేసు ఎంత కంగారు పెట్టావు యేసు, ఎక్కడున్నావా రా అంటే, నాతో మీకేం పనమ్మా, నేను తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా? స్తోత్రం. హల్లెలూయా. 12 సంవత్సరాల ప్రాయంలో తండ్రి పని మీద ఉండాలని నీకు తెలియదా? బా, టీనేజ్ కూడా రాక మునిపే, 13 అంటే టీనేజ్, 12 అంటే బిఫోర్ టీనేజ్ రాక మునిపే దేవుని పనిని, సేవని ప్రారంభించి పెద్దోళ్ళ మధ్యలో ఈయన కూర్చుంటే, ఈయన వేసే ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. వాళ్ళు వేసిన ఎదురు ప్రశ్నలకి ఈయన చెప్పిన సమాధానం విని ప్రతి సమాధానం చెప్పలేనంత జ్ఞానాన్ని యేసయ్యకి దేవుడిచ్చాడంటే, ఆయన అంత చిన్న వయస్సులో ఎంత ఎదిగిపోయాడో, జ్ఞానంలో ఎంత ఎదిగిపోయాడో. స్తోత్రం చెప్పండి. నువ్వేమో ఇంకా కొట్ల దగ్గరికి వెళ్ళి లేచి ప్యాకెట్లు కొనుక్కున్నావు, చెట్ల కింద కూర్చొని అచ్చంగిళ్ళలు ఆడుకున్నావు, పచ్చీసులు ఆడుకుంటున్నావు, పని పాట లేని దానిలాగా 24 గంటలు ఫోన్తో గడుపుతున్నావు, సమయం ఏదో తేరగా దొరికినట్టుగా. వీఆర్ నాట్ కిడ్స్, వీఆర్ ద సన్స్. మనం పిల్లలం కాదు, దేవుని కుమారులం. స్తోత్రం చెప్పండి.
నీ డైరీలో ఇట్లా రాసుకో, ఐఎమ్ నాట్ ఎ చైల్డ్, లేకపోతే ఐఎమ్ నాట్ ఎ కిడ్, ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్. ప్రవర్తించొద్దు పిల్లల్లాగా. నువ్వు మాట్లాడితే ఆ మాటకు ఒక అర్థం, పరమార్థం ఉండాలా. నువ్వు ఒక పని చేస్తే దానికి ఒక అర్థం ఉండాలా. నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఒక అర్థం ఉండాలా. నువ్వు ఒక స్థలానికి వెళితే దానికి ఒక అర్థం ఉండాలా. నువ్వు ఒక పని చేస్తే దానికి ఒక అర్థం ఉండాలా. అర్థం పర్థం లేకుండా చేసేవాడు ఒకటి పిచ్చోడు, రెండు పిల్లోడు. కానీ ఆలోచించి యోచించి జ్ఞానంతో చేసేవాళ్ళు వాళ్ళు దేవుని బిడ్డలు. స్తోత్రం చెప్పండి. ఒకవేళ నీకు ఇంతవరకు అజ్ఞానం లేదా, ప్రభువుని అడగాలి. మీలో ఎవరికైనాను, వాక్యం వినాలయ్యా నువ్వు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉంటే ఏం చేయాలా? ఆయనను అడగాలి. అడిగితే ఎవరిని గద్దించడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఎవరిని గద్దించకుండా ఏం చేస్తాడు? మామూలుగా కూడా కాదట, ఎట్టిస్తాడు? ధారాళం అంటే ఏంటో తెలుసా? ఇంత ఇక నాకు చాలు దేవా అన్నా ఇస్తానే ఉంటాడు. చప్పట్లు కొట్టు, స్తోత్రం చెప్పు, ప్రైజ్ ది లార్డ్. 6వ తరగతి 2-3 సార్లు చదివి మళ్ళీ తప్పిన యేసన్న గారి విదేశాలు వెళ్ళి అంతమంది మధ్యలో వాడబడ్డాడంటే మనిషి జ్ఞానం అయితే ఇంత సేవ జరిగేది కాదు. దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు కాబట్టి, ఆ బుర్రలో ఆత్మ నింపుదలని ఇచ్చాడు కాబట్టి ప్రపంచ దేశాలన్నీ తిరిగి సేవ చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఊరు దాడితే పనికిరావు. ఈ తూర్పు పాలెం దాడితే నువ్వు హీరోయిజమో, నీ విలనిజమో, నీ పిచ్చి పనులు నువ్వు చేసే ఇవన్నీ ఈ ఊరికి చెల్లుతాయి, ఈ ప్రజలకు నచ్చుతాయి, ఈ జనం ఆహా ఓహా అంటారు. కానీ నువ్వు కొంచెం పత్తిపాటి సెంటర్లో కూడా చల్లవు నువ్వు. కానీ నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలాల మీద పెట్టాలని ఆయన ఆశ. ఆమేన్. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో పెట్టాలంటే చిన్నపిల్లల్లాగా డ్రెస్ చేసుకొని, చిన్నపిల్లల్లాగా మాట్లాడి, చిన్నపిల్లల్లాగా తింటే, చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తే, చిన్నపిల్లల్లాగా జీవిస్తే, చిన్నపిల్లల్లాగా వ్యవహరిస్తే కుదరదు. డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. డిగ్నిటీ అంటే గర్వం కాదు. డిగ్నిటీ అంటే ఏదో దురహంకారం వ్యక్తం చేయటం కాదు. డిగ్నిటీ అంటే హుందాతనం. హుందా వేరు, గర్వం వేరు. హుందా అంటే పెద్దరికంగా వ్యవహరించటం. నువ్వు పెద్దదానిగా వ్యవహరించు, పెద్దవానిగా వ్యవహరించు. ఈ తరమున వారికి వేరవు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెట్టు కింద కూర్చొని అచ్చంగిల్లాలు ఆడుతున్నావు అనుకో, నీకు 60 సంవత్సరాలు ఉన్నాయి, 30 సంవత్సరాలు ఉన్నాయి, 40 సంవత్సరాలు ఉన్నాయి, ఎంతో కొంత ఉన్నాయి. నువ్వు చెట్టు కింద కూర్చొని అచ్చంగిల్లాలు ఆడుతున్నావు అనుకో, నీ మైండ్ పిల్ల మైండా పెద్ద మైండా? చెప్పాలి, మీరే చెప్పాలి. చెప్పు గట్టిగా. పెద్దగా ఏమి పని పాట లేనట్టుగా ఆ ఇంటికి కొద్దిసేపు తిరుగుతున్నావు అనుకో, చెప్పండి, ఎదిగావా ఎదగలేదా? చెప్పండి, ఎదిగావా ఎదగలేదా? ఈరోజు చాలా మంది వారి ప్రవర్తన విషయంలో చిన్నపిల్లల్లాగా వ్యవహరిస్తున్నారు. బైబిల్లో ఒక చిన్న పిల్లే, సిరియా దేశంలో పనిచేస్తున్న ఒక పని పిల్ల, ఇశ్రాయేలు దేశపు చిన్నది, వయసులో చిన్నదే. కానీ ఆమె ఇచ్చిన ఒక సలహా, ఆమె చెప్పిన ఒక మాట నయమాను యావత్ జీవితాన్ని పునరుజ్జీవపరిచింది. స్తోత్రం చెప్పాలి గట్టిగా, స్తోత్రం చెప్పాలి మంచిగా, హల్లెలూయా. నీ వయసు తక్కువైనా నువ్వు మాట్లాడే మాటకి విలువ పెరగాలంటే అందులో మ్యాటర్ ఉండాలా. ఏముండాలా? మ్యాటర్ ఉండాలా. నీ వయసు తక్కువైనా నీకు విలువనివ్వాలి ప్రజలంటే నువ్వు చెప్పే మాటలో మ్యాటర్ ఉండాలి, అంతే. మ్యాటర్ లేకుండా పిచ్చేపాటిగా మాట్లాడావంటే నీకు పిచ్చోడికి ఏమి సంబంధం, లేకపోతే ఏమి తేడా ఉండదు. యేసయ్య 30 సంవత్సరాలు బాప్తీసం తీసుకొని ఇక పరిచర్య ప్రారంభిస్తే ఆయన వాక్యాన్ని వినిన అనేకులట, మా శాస్త్రులు కూడా ఇలా బోధించలేదు, మరి పరిచర్యలు కూడా ఇలా బోధించలేదు, ఈయన బోధ డిఫరెంట్గా ఉంది, ఈయన బోధలో ఏదో అధికారం ఉన్నది. స్తోత్రం, స్తోత్రం. మీకు తెలుసా, నేను మత్తయి సువార్త, మార్కు, లోక, యోహాను ఈ సువార్తలన్నీ చదువుతున్నప్పుడు యేసయ్య గురించి ఆయన వయసు 70 80 అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాటలు, ఆయన ప్రవర్తన, ఆయన సమస్యను పరిష్కరించిన విధానం, ఆయన ఇచ్చిన సలహాలు,
అవన్నీ చాలా హైలీ మెచ్యూర్, ఉన్నతమైన పరిపక్వతతో కూడినవై ఉన్నాయి. పిల్లల్లాగా ఉండకండి, పెద్దవారిగా ప్రవర్తించండి. ఈ తరబట చిన్న పిల్లలను పోలిన తరం. ఎక్కడుంటున్నారు వీళ్ళు? చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారా, వీధుల్లో ఉంటారా? చెప్పాలా? పెద్దగా నువ్వెక్కడ ఉన్నావు? ఇంట్లో ఉంటే మంచిదే. చిన్నప్పుడు మా ఎలిమెంటరీ స్కూల్ మీద ఇట్లా రాస్తుంది, ఏమనంటే ఇంటికి దీపం. చెప్పరేంటండి? ఈ దీపాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? వీధి లైట్లలాగా మారిపోతుంది. ఇంటి దీపాలు వీధి దీపాలు అయిపోతున్నాయి. అందుకని వీధులు జనాలతో కిటకిటలాడుతున్నాయి, కళ్ళకళ్ళాడుతున్నాయి. ఇంటిలో కంపు, శాపం, రోత. మీరు మీ కుటుంబాన్ని వెలిగించాలంటే మీరు ఇంటిలోనే ఉండాలా. స్తోత్రం చెప్పండి. దానిని గృహధర్మం అంటారు. ఏమంటారు? గృహధర్మం. లెగిస్తే నువ్వు వీధిలోకి వస్తున్నావు. లెగిస్తే పురుషులు కూడా ఇదే మాట, నీకు పని ఉంటే తప్ప వీధిలో ముచ్చట్లు పెట్టద్దు. పురుషులు జన్మ హక్క వీధుల్లో ఉండటం, వీధుల్లో మాట్లాడుకోవటం, ఇది పురుషుల జన్మ హక్కు అనుకుంటున్నారా? కాదు. యేసయ్య గురించి వ్రాయబడిన మాట, ఆయన వీధులలో కేకలు వేయడు. స్తోత్రం. రాలా వీధుల్లోకి. ఆయన వీధిలోకి వచ్చాడంటే దేవుని వాక్యాన్ని పట్టుకొని వచ్చాడు. వీధుల్లోనికి వచ్చాడంటే స్వస్థత శక్తితో బయటకు వచ్చాడు. వీధిలోకి వచ్చాడంటే ఏదో అద్భుతం చేయడానికే వచ్చాడు. యేసయ్య ఎక్కడికన్నా వెళ్ళని, నిరుపయోగంగా ఎక్కడా లేడు. అక్కడ ఏదో మంచి పాఠం నేర్పించుంటాడు, లేకపోతే బోధ చేసుంటాడు, లేకపోతే స్వస్థత చేసుంటాడు, లేకపోతే బ్రతికించుంటాడు, లేకపోతే మేలు చేసుంటాడు, లేకపోతే ఏదో ఒకటి అద్భుతం చేసి వచ్చే ఉంటాడు ఆయన. లేదా ప్రార్థన చేసుంటాడు, స్వార్థ ప్రకటించుంటాడు, సమాజ మందిరాల్లో బోధించుంటాడు. ఆయన ఖాళీగా ఒక్క పూట కూడా లేదు. ఇంకా ఏదైనా టైం ఉంటే ప్రయాణం చేసేటప్పుడు పడుకొని ఉంటాడు, కానీ అనవసరంగా ఎప్పుడు ఎక్కడ ముచ్చట్లు పెట్టిన దాఖలా యేసయ్య చరిత్రలో లేదు. అందుకని ఆయన చరిత్రను స్థాపించాడు, చరిత్రను రెండు ముక్కలుగా చేశాడు, చరిత్రకారులకు అందని సుచరిత్ర కలిగిన వానిగా మార్చబడ్డాడు. మీరు వీధుల్లో ఎక్కువగా కనబడుతున్నారంటే పురుషులారా, సహోదరులారా, ఇలారా, ఈ మాట అంటున్నానని ఏమనుకోవద్దు. మీరు పిల్లకాయలను పోలిన తరము వలె ఉన్నారు. మీరు అట్లా ఉండొద్దు. స్త్రీలారా, మీరు వీధుల్లో ఎక్కువగా కనబడుతున్నారంటే పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలినటువంటి ఈ తరము వారికి సంబంధించిన గుర్తులవి. డేవిడ్ బ్రైనార్డ్ 29 సంవత్సరాలే బ్రతికాడు, కానీ ప్రపంచంలో లక్షలాది మందికి బాప్తిస్మం ఇచ్చిన బిల్లీ గ్రేహం వంటి వారు ఆయన 29 సంవత్సరాల ఒక యవ్వనస్తుడి సేవా పరిచర్య డైరీ చదివి నేను కూడా సేవ చేస్తే ఇట్లా చెయ్యాలని నడుము కట్టుకున్నారు. చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక సరైన నిండు యవ్వనం కూడా రాని డేవిడ్ బ్రైనార్డ్ డైరీ ఎంతో మంది స్వార్థికులకు, సంఘ కాపరులకు, దైవ జనులకు రోషాన్ని, దేవుని ఆత్మ నింపుదలని, ప్రేరణని, స్వార్థ భారాన్ని నింపిందంటే, ఈరోజు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. నువ్వు బ్రతుకుతున్నావు ఈ భూమి మీద, ఎవరినైనా దేవుని కొరకు రేపుతున్నావా? మీ భర్తలని ప్రేరేపించేవారిగా, రేపేవారిగా, వారిని ఆత్మలో సిద్ధపరిచేవారిగా ఉన్నారా? పురుషులారా, మీరు కుటుంబానికి యజమానులు. ఎన్నోసార్లు మీకు చెబుతా, ట్రైన్ బోగీలన్నా ఉండని, ఆ ట్రైన్కి నువ్వు ఇంజన్లు అంటోడివి. స్తోత్రం చెప్పండి. నువ్వు కదిలితే నీ వెనకాల వాళ్ళు కదులుతారు, నువ్వు ఆగితే వాళ్ళు ఆగుతారు. చెప్పండి. నువ్వు పట్టాలు తప్పితే చెప్పాలి పెద్దగా, ఏం భయం వేస్తుందా ఏంటి? చెప్పండి గట్టిగా. నువ్వు పట్టాలు తప్పితే వాళ్ళు కూడా. నువ్వు ప్రార్థన చేయి, నీ భార్య ప్రార్థన చేసింది. నువ్వు ప్రార్థన చేయి, నీ పిల్లలు ప్రార్థన చేస్తారు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు పరిశుద్ధంగా ఉండు, నీ భాగస్వామి పరిశుద్ధంగా ఉంటుంది. నువ్వు యథార్థంగా జీవించు, నీ భార్య యథార్థంగా జీవించింది. నువ్వు దేవునికి లోబడు, నీ పిల్లలు దేవునికి లోబడేటట్టు ఆయన చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అంటే నన్ను కూడా కలుపుకుంటే మీకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. మనమే పిల్లకాయల్లాగా మారిపోయి కుటుంబ బాధ్యతలు విస్మరించి పిల్లల్లాగా ప్రవర్తిస్తున్నాం అనుకోండి, భార్యకి భయం ఉండదు, పిల్లలకు అసలే భయం ఉండదు. అబ్రహాము
దేవుని ఆజ్ఞల విషయంలో ఖచ్చితత్వం కలిగిన వాడై తన ఇంటి వారిని ఇంట అలవరచబడుతున్న వారందరినీ దేవుని ఆజ్ఞల విషయంలో హెచ్చరించిన ధీరుడు. స్తోత్ర. విశ్వాస వీరుడు. హల్లెలూయా. పరిణతి చెందినవాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజముగా 100 సంవత్సరాలు పైబడిన అబ్రహాము ఎక్కడ కూడా చిన్న పిల్లోళ్ళలాగా ఫీల్ అవ్వలేదు. కొంతమంది కొంతవరకు బాగా హుందాతనాన్ని మెయింటైన్ చేస్తారు. వయసు ఉడిగిపోయిన తర్వాత, వెంట్రుకలు నలిసిపోయిన తర్వాత పిల్లల్లాగా ప్రవర్తిస్తారు, పిల్లల్లాగా మాట్లాడతారు వయసు పెరిగిన కొద్దీ. కానీ అబ్రహాములో ఉన్న ఈ పాఠాన్ని మనం అందరం నేర్చుకుందాము గాక. ఎంత వయసు రాని, మోకాళ్ళ నొప్పి రాని, మోకాళ్ళలో గుజ్జు జరిగిపోని, కొండ ఎక్కే శక్తి లేకపోని, 100 సంవత్సరాలు పైబడని, మృత తుల్యమైనట్టుగా ఉండని దేవుడు పిలిచాడు. అయ్యా నా బాధ నీకు తెలీదా, నా కష్టం నీకు తెలీదా, నా నొప్పి నీకు తెలీదా అన్లా. చిత్తం ప్రభువా అన్నాడు. సింహ గర్జన చేసినట్టు ఉంటుందేమో. స్తోత్రం. స్తోత్రం చెప్పండి. చిత్తం ప్రభువా. హల్లెలూయా. సైతాన్ గడు అనుకుంటాడు ఈసారి డ్రాప్ అవుతాడని నేను అనుకుంటే, చిత్తం అంటాడంటే అబ్రహాం అంటాడు నేను ఎట్ట కనపడుతున్నాను రా నీకు, పిల్లల్లాగా కనపడుతున్నారా? అనేక జాతులను కనే విశ్వాస వీరుణ్ణి, అనేక జాతులకు తండ్రిని నేను. స్తోత్రం. గట్టిగా కొట్టు హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఐఎమ్ ఎ ఫాదర్ ఆఫ్ బిలీవర్స్. విశ్వాసులకు తండ్రి. తండ్రి అంటే ఎట్లా ఉండాలి మరి? తండ్రిలాగా ఉండాలా? స్తోత్రం. తండ్రి అంటే పెద్దోడిలాగా ఉండాలా? స్తోత్రం. హల్లెలూయా. అందుకని వయసు ఉడిగిన, శక్తి తరిగిన, పరిస్థితులన్నీ మారిపోయిన, ఆరోగ్యం క్షీణించిన, మృతతుల్యమైన దేహం ఎముకల మీద వేలాడుతున్న, నో కాంప్రమైజ్. దేవుని పని చేసే దాంట్లో కాంప్రమైజ్ లేదు. సాగిపోయాడు అంతే. బలం ఎవరికి ఇస్తాడంటే దేవుని కొరకు పరిగెత్తే వాడికి బలం ఇస్తాడు. ఎందుకంటే వాడికి బలం కావాలి కాబట్టి. నువ్వు దేవుని కొరకు పరిగెత్తు, నీకున్న రోగాన్ని మరిచిపోయేంత బలం నీకు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం. దేవుని కొరకు పరిగెత్తు, నీకున్న ప్రతి పరిస్థితిని మరిచిపోయి ఆయన వైపు చూసే భాగ్యం నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని కొరకు నువ్వు పరిగెత్తేవాడివైతే నీ శక్తిహీనత నీకు అర్థం కాకుండా ఆయన చేస్తాడు. ఎందుకంటే మనము పిల్లలముగా. చాలా మంది పిల్లలు ఏం చేస్తారు? టైం వేస్ట్ చేస్తారు. పిల్లలు అంటే టైం వేస్ట్ చేస్తారు. పెద్దోళ్ళమై మనం కూడా టైం వేస్ట్ చేస్తే ఎట్లా? మరి ముఖ్యంగా ఆత్మీయతలు ఎదుగుతున్న వారమైన మనం కూడా టైం వేస్ట్ చేస్తే ఎట్లా? అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎఫెసీ పత్రిక 5:15, దినములు చెడ్డవి గనక. దినాలు చెడ్డవి. ఏంటి? ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుని. ఏవి ఈ దినాలు? ఏంటి? మంచియా చెడ్డయా అంటే అర్థం ఏంటి? ఎప్పుడు మరణం వస్తుందో తెలియట్లేదు, ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియట్లేదు. అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలా? సమయాన్ని పోనీయొద్దు, సద్వినియోగం చేసుకొనుసు. అజ్ఞానుల వలె గాక ఎట్లుండాలట? అజ్ఞానుల వలె గాక ఎట్లుండాలట? ఎక్కడ? ఈ సందర్భంలో మీరు రౌండప్ చేసుకొని పిల్లల వలె కాక ఎట్లుండాలా? పెద్దల వలె. స్తోత్రం చెప్పు. ప్రైజ్ ది లార్డ్. నీకు అనుకుంటున్నావు కొంతమంది వాళ్ళు పక్కా నేను 80 సంవత్సరాలు బతుకుతా అనుకుంటున్నారు కొంతమంది. పక్క 75, 60 తగ్గను. ఎవరు ఆయుష్ ఎవరు రాసుకుంటున్నారు? ఎవరు రాయాల్సిన ఆయుష్ ఎవరు రాసుకుంటున్నారు? చెప్పగలవా? రేపేమవుతుందో చెప్పలేం కదా. అందుకని ఈ దినాలు చెడ్డవి. మనం ఎట్లా ప్రవర్తించాలి? పెద్దవారిలాగా ప్రవర్తించాలి. ప్రతి నిమిషాన్ని ప్రభు కొరకు ప్రొడక్టివ్గా వాడుకోవాలి. దేవుడు ఒక నూతనమైన నెలనిచ్చాడు. ఈ నెలలో ఒక తీర్మానం తీసుకో. ప్రతిరోజు నేను సమయాన్ని వ్యర్థం చేయకుండా ఉపయోగకరమైన పని కొరకు నేను వాడుకుంటాను, తద్వారా నేను దీవించబడతాను. ఒక తీర్మానంలోనికి మీరు వచ్చుదురు గాక. దేవుడు అభిషేకించబడిన వ్యక్తి సమయాన్ని వ్యర్థం చేయకూడదు. యు ఆర్ అనాయింటెడ్. అభిషేకించబడిన వ్యక్తివి. నేను అభిషేకించబడిన వ్యక్తిని అన్న వాళ్ళు ధైర్యంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ధైర్యం చాలట్లేదా? డేట్ గారు చేతులు ఎత్తాలా? స్తోత్రం. ఐఎమ్ అనాయింటెడ్. హల్లెలూయా. ఐఎమ్ అనాయింటెడ్ బై గాడ్. దేవుని చేత అభిషేకించబడిన వాడు ప్రతి గంటని కూడా సద్వినియోగం చేసుకోవాలి. దేవుని చేత అభిషేకించబడిన శాంసన్ మేక పిల్లను చీల్చినట్టుగా సింహాన్ని చీల్చేసేంత అభిషేకం. అంతటి అభిషిక్తుడు. ఏమండి? ప్రజలతో ఏం పెట్టుకున్నాడు? పొడుపు కథలు వేసుకున్నాడు, పొడుపు కథలేస్తున్నాడు.
చెబుతావు ఏందంట అంటే, మీరు చెబితే 30 సన్నపు నార వస్త్రాలు ఇస్తాను. మరి మీరు చెప్పకపోతే ఇంక చేసేదేముంది, మేము కూడా 30 ఇస్తాం అన్నారు. ఎవరు గెలిచారు? అభిషేకించబడినోడు గెలిచాడా? అభిషేకం లేనోడు గెలిచాడా? చెప్పాలి గట్టిగా, అభిషేకించబడినోడు గెలిచాడా? అభిషేకం లేనోడు గెలిచారా? ఇప్పుడు అభిషేకించబడినోడు గెలవాలా? అభిషేకం లేనోడు గెలవాలా? మరి అభిషేకించబడినోడు ఎందుకు ఓడిపోయాడు? అభిషేకం లేనోడు ఎందుకని వెర్రవీగాడు? టైం వేస్ట్ చేసే వాళ్ళకి అభిషేకం నిలవదు. నువ్వు సమయాన్ని వృధా పుచ్చే వ్యక్తివైతే, నువ్వు ఎంత అభిషిక్తుడు అయినా, ఎంత అభిషేకించబడిన వ్యక్తివైనా, నీకెన్ని వరాలున్నా, నీకెన్ని తలాంతులున్నా, నీకెంత దర్శనం ఉన్నా, నువ్వు ఎంత ప్రార్థనా పరురాలివైనా పరుడువైనా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే నీ అభిషేకం కూడా సమయం అనే చక్రంలోనే ఉందని గుర్తుపెట్టుకో. ఆమె స్తోత్రం. నువ్వు చచ్చిన తర్వాత నీ అభిషేకం ఉపయోగపడదు. ఉపయోగపడిద్దా? సెంటు బాటిల్ ఉందండి ఒక ఆయనకి, చనిపోయాడు. ఇంట్లో ఉన్న సెంటు బాటిల్ తీసి ఏం చేస్తారు? చచ్చిన శవానికే కొడతారు. కానీ ఎవరైనా అబ్బా ఏం వాసన వస్తుందంటారు అక్కడికి వెళ్ళి, శవం దగ్గరికి వెళ్ళి, అబ్బా ఏం సెంటు కొట్టారా, ఏం పర్ఫ్యూమ్ అది, ఏ కంపెనీ అది, నాకు కూడా చెప్పండి అంటావా? బతికినోడు సెంటు కొడితే ఆ మనిషి దగ్గరికి వెళ్ళగానే మంచి స్మెల్ వస్తుంది అని ఒక రకమైన కంఫర్ట్ ఉంటుంది. చచ్చినోడి దగ్గర కొడితే అందరి దగ్గర కొడతారు. నీ అభిషేకం చచ్చిపోయిన తర్వాత ఏదో ఒకప్పుడు బాగా వాడబడ్డాడు, ఒకప్పుడు ప్రార్థన చేశాడు, ఒకప్పుడు మంచి భక్తి పరురాలే, ఒకప్పుడు ఈ లాస్ట్లోనే కొంచెం తేడా పడ్డాడు అని మన గురించి ఎవరు చెప్పకుందురుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు చనిపోయి కూడా మాట్లాడాలి, నీ అభిషేకం అట్టిదై ఉండునుగాక. స్తోత్రం. హల్లెలూయా. అభిషేకించబడిన వాడు సమయాన్ని వ్యర్థం చేస్తే ఎంతటోడైనా దేవుడు లెక్క చేయడు. అపచయానికి అప్పగిస్తాడు, అన్యులకు అప్పచెప్పుతాడు. అభిషేకం లేని వాని ఎదుట నిన్ను సిగ్గుపరుస్తాడు. ఎందుకు? అస్సలు ఆలోచన చేయడు. నేను అభిషేకించానే, ఈసారి కనికరిద్దామే, ఇట్లే ఉండదు. నువ్వు టైం వేస్ట్ చేసిన వ్యక్తివైతే అన్యులు చూస్తుండగా నువ్వు అవమానించబడతావు. నీకు ఏమీ లేకపోయినా, అన్ని విషయాలు అంతంత మాత్రమే అయినా, నువ్వు సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఆకున్న కొద్ది కృపని, ఆకున్న కొద్ది అభిషేకాన్ని, ఆ ఉన్న కొద్ది వరాల్ని, ఆ ఉన్న కొద్ది జ్ఞానాన్ని ఓ సమయంలో నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే దేశాలను కదిలించే ప్రవక్తగా మనల్ని మారుస్తాడు. స్తోత్రం. మంచిగా హల్లెలూయా. అభిషేకాన్ని స్పాయిల్ చేసుకోవద్దు. నీకున్న అభిషేకాన్ని అపవాదిని దొంగిలించనివద్దు. కాపాడుకో, గట్టిగా కాపాడుకో. ఒక ఉదాహరణ చెబితే మీకు బాగా అర్థమైంది. పిల్లోడైనా పెద్దోడిగా ప్రవర్తిస్తే ఎట్లా ఉంటుంది, పెద్దోళ్ళైనా చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తే ఎట్లా ఉంటుంది, వాళ్ళ చరిత్ర ఎలా తల్లకిందులైద్ది, అసలు వాళ్ళ భవిష్యత్తు ఎలా అసలు ఊహించడానికి వీలు లేనట్టు అయిపోయింది. ఒక ఉదాహరణ చెబితే మీకు అర్థమైంది. సమూయేలు వర్సెస్ ఏలీ కుమారులు. శామ్యూయల్ వర్సెస్ సన్స్ ఆఫ్ ఏలీ. సమూయేలు చిన్నవాడైనా అతడు దేవుని యొద్ద నుండి, తల్లి దగ్గర నుంచి, దైవజనం దగ్గర నుంచి నేర్చుకున్న పాఠం ఏంటంటే మందిరంలో బ్రతకాలి. సమూయేలు చిన్నవాడైనా అతడు నేర్చుకున్న పాఠం ఏంటంటే దీపం ఆరిపోక మునిపే దేవుని మందిరములో మందసం దగ్గర గడపాలి. సమూయేలు చిన్నవాడైనా వస్త్రాల్లో ప్రతిష్ఠిత ఉండాలని నేర్చుకున్నాడు. సమూయేలు చిన్నవాడైనా దైవజనుడు కేక వేసి వేయగానే మత్తు నిద్రను వీడి లేచే అనుభవాలు నేర్చుకున్నాడు. చిన్నోడు, బొడ్డోడు, పాలు విడిచొచ్చాడు. వేరే ప్రపంచం తెలియదు, తల్లిదండ్రుల ప్రేమ తెలియదు, మనుషుల మనస్తత్వాలు తెలియదు, ప్రపంచం తెలియదు, లౌకిక జ్ఞానం లేనే లేదు. వయసు చిన్నదే, అతనికి విస్తారమైన సబ్జెక్ట్ ఏం తెలియదు. ఒకటే తెలుసు, దేవుని మందిరంలో గడపటం, దేవుని స్వరం వినటం, దైవజనునికి అందుబాటులో ఉండటం, దేవునికి ప్రార్థన చేయటం, దేవుని మందస్సం దగ్గర ఉండటం. దీపం ఆరిపోక మునిపే ఆయన మందిరంలో కనిపెట్టే అనుభవంలో ఉన్నాడు. ఆ దీపం నీ జీవితం, ఆ దీపం నీకు ఇవ్వబడిన కృప, ఆ దీపం నీకు ఇవ్వబడిన అవకాశాలు, ఆ దీపం నీకు ఇవ్వబడినటువంటి వరాలు, ఆ దీపం నీ ఆయుష్. ఇది ఆరిపోయిన తర్వాత నువ్వు ప్రభు కొరకు ఏమీ చేయలేవు.
ఆ దీపము వెలుగుతుండుగాని నువ్వు లోకానికి వెలుగుగా మార్చబడదుగాక. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చనిపోతే ఒక 2-3 రోజులు, మహా అయితే నీ రక్త సంబంధికులు నెల రోజులు ఏడుస్తారేమో, లేకపోతే జ్ఞాపకార్థం వస్తే జ్ఞాపకం చేసుకొని కుమిలిపోతారేమో, మన మధ్య ఒక మనిషి లేడనే జ్ఞాపకాలతో. కానీ అదే నువ్వు దేవుని కొరకు బ్రతికితే, నువ్వు చనిపోయినా ప్రపంచానికి మేలు చేసే వ్యక్తిగా మారుతావు. స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. చచ్చిపోయి బ్రతుకుదాం, బ్రతికి చచ్చిపోవద్దు, చనిపోవద్దు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చిన్న పిల్లవాడు ఎంత హుందాగా, ఎంత గౌరవప్రదంగా, ఎంత అభిషేకించబడిన వ్యక్తిగా, ఎంత పెద్దవానిగా ప్రవర్తిస్తూ ఉంటే, చిన్న పిల్లల్లాగా తిండి కోసం తగులాడుకుంటున్నారు. ఎవరో ఏలీ కుమారులు. పరిచర్య చేసే వాళ్ళతో పాపం చేస్తున్నారు. ఏలీ కుమారులు చిన్న పిల్లల్లాగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు చూసి ఓర్చుకోలేకపోయాడు. చిన్నోడు బొడ్డోడు అనుకున్నామే, ఆ సమూయేలుని ప్రవక్తగా స్థిరపరిచాడని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ప్రతి చెవి వినేటట్టుగా ఆయన చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గుడారము తప్ప మరొక తాము తెలియని ఒక వ్యక్తి గురించి ప్రపంచం మాట్లాడుకుంటుంది. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. నువ్వు మరుగైనా, ఎవడికి తెలియపోయినా సమయాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తివైతే, నిన్ను గురించి అనేకులు మాట్లాడుకునేటట్టుగా, నిన్ను అనేకులు మాదిరిగా తీసుకునేటట్లుగా, నిన్ను అనేకులు అనుసరించేటట్టుగా, నీవు అనేకులకు దీవెన కారణంగా ఆయనే మారుస్తాడు. స్తోత్రం చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు చిన్నవారిలాగా ప్రవర్తించలేదండి, పెద్దవారిగా ప్రవర్తించాడు. అందుకని పెద్ద బాధ్యతలు అప్పగించాడు. పిల్లల్లాగా ఉన్నవాడినరే ఇక చాలే అని చెప్పేసి వాళ్ళ ఆయుష్ తీసేశాడు. ఈ తరం నుండి మనం వేరై పెద్దవారముగా ప్రవర్తించుదముగాక. టైం అయిపోతుంది. ఇంకొక తరం గురించి మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 12